जन्मोत्सवम् 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 देवाधिदेव साईशा परब्रह्मस्वरूपिणम् वन्दे सत्यसाईशा युगावतारस्वामिनम् शिवशक्ति महातेज सर्वदेवतातीतरूपिणम् पूर्णावतार चैतन्यम् शुभं जन्म महोत्सवम् शुभं जन्म महोत्सवम् शुभजन्मोत्सवम् शुभजन्मोत्सवम् श्री सत्यसाई शतवर्ष जन्मोत्सवम् शुभजन्मोत्सवम् जन्मोत्सवम् शुभजन्मोत्सवम् जन्मोत्सवम् श्री सत्यसाई शतवर्ष जन्मोत्सवम् जन्मोत्सवम् स्वागतं
सत्यस्वरूपं सद्गुरुनाथं सत्यस्वरूपं सद्गुरुनाथं धर्मस्वरूपं सुस्वागतं धर्मस्वरूपं सुस्वागतं धर्मस्वरूपं सुस्वागतं धर्मस्वरूपं सुस्वागतं स्वागतं स्वागतं श्री सत्यसाई सुस्वागतम् स्वागतं स्वागतं श्री सत्यसाई सुस्वागतं स्वागतं स्वागतं श्री सत्यसाई सुस्वागतं स्वागतं स्वागतं श्री सत्यसाई पुरुषं जातमग्रतः तेन देवा हजयन्त तस्माद्यज्ञा सर्वभूतः संवृतं पृषदाज्यं पशुभूतागुचक्रे वायं व्यानो वारण्याङ्ग्राम्याच्छये तस्माद्यज्ञा सर्वभूतः रुचौ सामानि जग्निरे चन्दागुंसि जग्निरे तस्मात् शाग्निच्छ प्राणात् वायुरजायत नाभ्यासीदन्तरिक्षं शीष्णोजौ समवर्तत पद्भ्यां भूमिर्दिशः स्रोत्रात् तदा लोकागुम् अकल्पयन् वेदागमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वा विवदन् यदास्ते पुरस्तान्तिः పరిపూర్ణ మహావతార భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మలకు అనంత కోటి ప్రణామాలు అర్పిస్తూ ఆత్మీయ సాయి సోదరి సోదరులందరికీ సాయిరాం. భగవాన్ సత్యసాయి బాబా వారి 100వ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా మన శాసనసభ్యులు గారైన అశోక్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినారు. అట్లాగే మన ఎండిఓ గారు వచ్చారు. మిగతా పెద్ద తహసీల్దార్ గారు, అట్లాగే ఆంజనేయుడు గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అట్లాగే తప్పిలి భాస్కర్ రెడ్డి గారు, అట్లాగే కాశిరెడ్డి గారు, అట్లాగే ప్రతాప్ రెడ్డి గారు అందరూ కూడా కార్యక్రమానికి రావడం జరిగింది. మొట్టమొదటిగా ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మొట్టమొదటిగా ఎమ్మెల్యే గారిని ఈ జ్యోతి ప్రజ్వలనకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అట్లాగే ఆయన హెల్ప్గా అట్లాగే మన దప్పిలి భాస్కర్ రెడ్డి గారిని ఆహ్వానిస్తాం. అలాగే మన ఆంజనేయుడు గారు, అట్లాగే మన కమిషనర్ గారు అయిన రాంబాబు గారిని సాధారణంగా ఆహ్వానిస్తాం. రమణ బాబు సార్ सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्गमय ॐ शान्ति
అధికారికంగా నిర్వహిస్తున్నారు. సో ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది సత్యసాయి సేవ ఎవరైతే ఇక్కడ మీరు ట్రస్ట్ కానీ లేకపోతే ఇక సేవా సమితి కానీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికార కార్యక్రమంగా కూడా నిర్వహించబడుతుంది. ఇది బాబా యొక్క ఈ యొక్క సేవా తత్పరతని మీరు ఒక మాట మాట్లాడుతూ అధికారులు మాట్లాడతారు. తర్వాత ఈయన సాయి స్కూల్లో చదువుకున్న ఆయన మేమందరం చదువుకున్న వాళ్ళు అలా ఒక మాట మాట్లాడతారు. అయిపోయిన తర్వాత త్వరగా ఒకటి ఏదైనా ఒక భజన ఒకటి పాడుతారు. అయిపోయిన తర్వాత ఎక్కువసేపు కాకుండా అట్లా ఏంటంటే బాబు అందరికీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీకైతే ఉంది, మాకు సాయి డివోటీస్గా మాకు ఉన్నాయి. కానీ ఏమంటారంటే మిగతా కార్యక్రమాలు నిర్వహించాలి కాబట్టి మేము మిగతా వాటికి కూడా వెళ్తాము. అంతా ఒక 20 నిమిషాలు చేయకుండా ఒక్కొక్క నిమిషము ఫస్ట్ ఎంబీఓస్ని పిలవండి, తర్వాత మున్సిపల్ కమిషన్ని పిలవండి. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ గారు, ఎంబీఓ గారు, మిగతా అధికారులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ పుట్టపర్తి సాయిబాబా అనే వ్యక్తి మానవ రూపంలో ఉన్న దైవ స్వరూపం అని చెప్పవచ్చు. ఈయన చెప్పిన ప్రధాన అంశం, బోధించిన ప్రధాన విషయం ప్రేమ, సేవ, ప్రశాంతత. ఇవి 3 ఉంటే మనకు అన్ని సమకూరుతాయి. ఆయన ఎక్కడ పడినా భారతదేశమే కాకుండా ప్రపంచమంతా కూడా చాటి చెప్పాడు. అందువల్లనే ఈయన భక్తులు భారతదేశంలో కాకుండా 140 దేశాల నుండి భక్తులు ఉండడం మనం గమనించాము. అలాగే ఈయన శతజయంతి ఉత్సవాలను మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ కార్యక్రమంగా చేపట్టడం పట్ల ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే మేము ఇప్పటి నుంచి కూడా విద్యా సంస్థల్లో కూడా ఇవన్నీ పిల్లలకు మా ఉపాధ్యాయుల ద్వారా తెలియజేస్తామని తెలుపుకుంటూ ఇంత తెలుస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ముద్దుముల అశోక్ రెడ్డి గారికి, వారి సోదరులు కృష్ణకిషోర్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, సాయి భక్తులందరికీ నా యొక్క నమస్కారాలు. సత్యసాయి బాబా గారు ఎటువంటి కొత్త మతాన్ని స్థాపించలేదు. సర్వమతాల సారం ప్రేమ అని చెప్పేసి ఆయన స్వామి గారు సూచించారు. అలాగే ఎక్కడ నీ ఆలోచనలోనే ఉన్నాయని చెప్పేసి స్వామి గారు సూచించారు. అలాగే విలువలతో కూడినటువంటి విద్యను నేర్పించి అజ్ఞానాన్ని తొలగించారు. అలాగే మానసిక రుగ్మతలను పోగొట్టడానికి సరైన వైద్యాన్ని అందించారు. అలాగే స్వామి గారు తర్వాత ఆయన యొక్క సంకల్ప బలంతో నీటి సమస్యలు తీర్చారు. ఈ విధంగా అనేక సమస్యలు తీర్చి సత్యసాయిబాబు గారు ప్రజలకు మంచి సందేశాన్ని ఇచ్చారు. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రజలకు నా యొక్క నమస్కారం జరుగుతుంది. ఈ అవకాశాన్ని థ్యాంక్ యూ సార్. స్వామివారి సేవా కార్యక్రమంలో ముఖ్యమైనది విద్య, వైద్యం, వాటిని ఉచితంగా అందజేస్తున్నారు. మరి ఈనాడు ఈ శత జయంతి సందర్భంగా ఇక్కడికి చేసిన మన దేశ నాయకులు అశోక్ రెడ్డి గారికి, అట్లాగే పెద్దలు ఎంఆర్ఓ గారికి, మన కమిషనర్ గారికి, కృష్ణకిషోర్ గారికి, ప్రతాప్ రెడ్డి గారికి, కాసిరెడ్డి గారికి, అట్లాగే మన ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అందరికీ, ఇతర అధికారులు, అట్లాగే వ్యక్తులు, ముఖ్యంగా కుటుంబ సభ్యులు, మా సాయి కుటుంబ సభ్యులందరికీ పేరుగా నమస్కారం. ఈరోజు ఈ ఉత్సవాలను ప్రభుత్వమే అఫీషియల్గా ప్రకటించింది. నిన్ననే ఈరోజు 10 కోట్ల రూపాయలు కేటాయించి ముఖ్యమంత్రి గారు నటించి ముఖ్యమంత్రిలోనే ఉన్నారు. ఈరోజు చాలా ఘనంగా చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా మన నాయకుడు అశోక్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మా కుటుంబాలన్నీ కూడా గత 60 సంవత్సరాలుగా మేమంతా వినియోగించుకున్నాం. ఈ సంఘం ఇక్కడ అనేక కార్యక్రమాలు మేము పాల్పంచుకున్నాం. మాకైతే చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈరోజు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. మీ
మేము సాయి కుటుంబ సభ్యులు మా కార్యక్రమంలో మంచి కార్యక్రమం కానీ ఏ కార్యక్రమంలో కానీ కుటుంబ సభ్యులు అందరూ కూడా మాతో పాల్పంచుకుంటున్నారు. నిజంగా వాళ్ళందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమం సాయి సంఘం అంటేనే అది ప్రేమతో సేవతో అదే పురాణాల మీద నిర్మించబడింది. అదే కాకుండా ఈరోజు ఇప్పుడు నేను స్వామికారుగా చదువుకున్నా. నేను చదివిన 77, 78 ఆ సంవత్సరాల్లో 40 దేశాల్లో కూడా లేదు. ఈరోజు 150 దేశాలకు విస్తృతంగా వ్యాపించింది. ఈ ముఖ్యంగా ఎందుకంటే 6 మతాలు ఒకటే చెప్పేది సాయి సత్యసాయి. అందుకోసమని మనం ఎవరైనా సరే రావచ్చు కానీ అందరికీ ఇది ఓపెన్ టు ఆల్. అందుకు ఒక సేవతో ప్రేమతో నిర్మించబడిన ఇది కాబట్టి ఇది ఎప్పుడు కూడా అనారోగ్యం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఇది స్వామి చనిపోయినప్పటికీ కూడా ఈరోజు కొంత భాగంలో ఆయన ఎప్పటికి కూడా ఇది విరాళం జరుగుతుందని చెప్పి నేను కోరుకుంటూ ఎక్కువగా సమయ భాగం ఉంది కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ భాస్కర్ గారు. కొబ్బరి ఎన్నిలో కావాలి. ఈనాటి కార్యక్రమంలో భాగంగా అతి పవిత్రమైన మంత్రి శ్రీ సత్య సాయిబాబు గారి ప్రార్థనతో చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి నాయకుడు సత్యశ్వరెడ్డి గారు మంత్రివర్యులు, శాసనసభ్యులు మరియు కృష్ణకృష్ణ ఆయనది నియోజకవర్గం మొత్తాన్ని కూడా వివరీకరించి ప్రతి వారికి కూడా న్యాయం చేసుకున్నారు. మరి మిగతా అధికారులు రాజశేఖర్ గారు, భాస్కర్ గారు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సాయిబాబు గారు షిరిడి సాయిబాబాగా జన్మించాడు. 1926లో నవంబర్ 23వ తేదీన ఆయన నేలలే ఈయన. అయితే ఈయన జన్మించినప్పుడు ఒక ప్రత్యేకత, రాజు కుటుంబంలో జన్మించాడు. ఒక సత్యనారాయణ వ్రతం అయిన తర్వాత రథం పూర్తి అయిపోయిన తర్వాత అందుకు సత్య సాయిబాబా అనే నామకరణం చేశారు. చిన్నప్పటి నుంచి కూడా ఒక ప్రత్యేకత ఉంది. అయితే పెద్ద అయిన తర్వాత మరి ఒక మందిరం స్థాపించారు ఆయనకి. ఆ మందిరంలో అనేకమైనటువంటి సేవలు అందించారు. ప్రేమ, ఆప్యాయత, జంతు ప్రేమ, పశుపక్షాదులపైనటువంటి ఆప్యాయత, ఎవరిని కూడా ద్వేషించినటువంటి వ్యక్తి కాదు. ఆయన ఒక భక్తులను ఒక లెటర్ రూపంలో స్వీకరించేవారు. భక్తులకు ఒక లెటర్ రూపంలో స్వీకరించి వారికి అతీతమైనటువంటి సేవలు అందించేవారు. అయితే ఆయన ఎక్కడైతే నడుస్తాడో వారికి ఆయన ప్రేమలు అందుతాయి. ఎవరైతే ఇతరులతో ఆయన నడిచే ప్రాంతంలో ఎవరైతే గోడ వేసి ఇతరులతో మాట్లాడతాడో ఆయన ప్రేమలు అందరు. చూడండి, ఆయన ప్రేమను అక్కడ భగవంతుని ఆశీస్సులు అందాలంటే ఆయన నడిచే అందుకే అక్కడ పిన్ డ్రాప్స్ అయిన సాయిబాబు గారి యొక్క ప్రదేశంలో ఎంత సైలెంట్ అంటే ఎవరు కూడా ఆయన అతీతమైనటువంటి 130 దేశాలలో ఒక 10 కోట్ల మందికి సేవలు అందించినాడు. మతం పరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భావనలు ఆయన ఎవరైతే ఆరాధిస్తారో ఆయన సేవలు మెండుగా మనకి ఉంటాయి. మరి ఆయన 2011లో ఆయన సమాధి కావడం జరిగింది. అంటే 84 సంవత్సరాలు ఆయన ఈ మానవానికి కావాల్సినటువంటి సేవలు అతీతంగా అందించినారు. కాబట్టి ఎక్కువ భగవంతుడు వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ ప్రాంగణంలోనికి వచ్చినటువంటి మన గౌరవ శాసనసభ్యులు వారు మరి అందరికీ కూడా పేరున వారికి మెండుగా భగవంతుడు ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటూ సాగు. ప్రతాప్ రెడ్డి గారిని మాట్లాడాల్సింది. అంతరాయ గారు ఇన్ని రోజులకు పైకి వచ్చిన ఆయన కూర్చో చెప్తాడు కానీ పైకి పోలేదు. కానీ ఆ అదృష్టం ఈరోజు రకంగా చంద్రబాబు నాయుడు గారు కలిగించిన రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు గవర్నమెంట్
రోజుగా తీసుకొని మన స్వామికి గవర్నమెంట్ నిధిగా చేయమని చెప్పినారు కాబట్టి ఈ కార్యక్రమానికి కూర్చున్నటువంటి మన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారికి, అలాగే రామారావు గారికి, అలాగే కమిషనర్ గారికి, కూర్చున్నటువంటి అన్న అనంతరామయ్య గారికి, అన్న భాస్కర్ రెడ్డి, రెడ్డి పెద్దలకు ఉన్నటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. చిన్నప్పుడు నాకు ఇప్పుడు 67 సంవత్సరాలు. 6వ తరగతి నుంచి కూడా మేము ప్రతిరోజు భజనకు నగర సంకీర్తన పోయేవాళ్ళం. 6వ తరగతి నుంచి అప్పటికి 50 ఏళ్ళు పైన అయింది. నేను చిన్న ఆయన దగ్గర ఉండేవాడిని. 6వ తరగతి నుంచి కూడా రోజు 5 గంటలకు నగర సంకీర్తనకు వచ్చేవాళ్ళం, సాయంత్రం భజనకు వచ్చేవాళ్ళం. మా భజనంతా కూడా ముందు ఆంజనేయ స్వామి గుడిలో ఉండేది. అప్పుడు నా పేరు శివసాయి ప్రతాప్ రెడ్డి. ఒకరోజు పుట్టపర్తి పోయినప్పుడు చిన్నాయన, నేను, చిన్నమ్మ, జయక్క మమ్మల్ని ఇంటర్వ్యూ పిలిచినాడు లోపలికి. నన్ను చూసి నీ పేరేం పేరు అమ్మ అంటే నేను ప్రతాప్ రెడ్డి అని. అతను ముందు ఇంకా ఉన్నాను అన్నాడు. అంటే చిన్న ఆయన ఎమ్మడే శివసాయి అదే అది మర్చిపోవాలనుకుంటుంది అట్లా మేము సాగిపోయింది. మేము దీంట్లో సేవాదల్లో ఎన్నో కార్యక్రమాలు చేశాం చిన్నప్పటి నుంచి కూడా. మా దురదృష్టం ఏంటంటే 80లో మాకు డిగ్రీ అయిపోయింది. నేను అప్పుడు ఎంకామ్ చీరాల పోయినప్పుడు లాస్ట్ ఇదే బర్త్డే 15 రోజులు 80లో ఆ రోజు 15 రోజులు చేశాం. ఆ రోజు నుంచి నిజంగా మాకు వేరే బిజినెస్ వాటిలో పడి పోలేకపోయాం. ఛాన్సార్లు చెప్పేవాడు మన రాష్ట్రంలో ఎన్నోసార్లు చెప్పేవాడు. నిజంగా ఆ రోజు అది ఎందుకో పక్కకు పోతా ఉంటుంది. కానీ ఇప్పుడు ఛాన్సార్లు వస్తున్నాయని మాట మాకు ఎన్నోసార్లు గుర్తుకొచ్చి బాధపడేవాళ్ళం. ఈరోజు చిన్న నా దగ్గర ఈ మధ్య 1 రోజు ఈ కార్యక్రమాలు అంతా అదే మైండ్లో ఈరోజు అనుకోకుండా మేము ఉదయమే దర్శనం వచ్చింది. ఉదయం బయలుదేరిపోతా ఉంటే అసలు కూడా అందరం ఒకసారి చెట్లు పోయిపోదామన్నాం. మా అదృష్టం నిజంగా ఈరోజు పుట్టినరోజు స్వామి దగ్గర వచ్చి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ మీ కుటుంబం మొత్తం కూడా పక్కనే ఉంటారు కాసేపు. పెద్ద బావరాలు చాలా పెద్ద బాయి ఉంటుంది. ఆ అదృష్టం కూడా అది పూర్తి మేము చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఇప్పుడు దీనికి ఈ సత్యసాయి స్థాపించడంలో ఎక్కువ డాక్టర్ మా మామగారు రంగారెడ్డి గారు, అలాగే మా జేజ గారు లక్ష్మమ్మ గారు కూడా ఈ సాయి దాంట్లో ఉండి ఎంతో సేవ చేసిన వాళ్ళు. అదంతా ఈ తయారు వాళ్ళు లేరు. 47 సంవత్సరం ఉన్నది లక్ష్మమ్మ జేజ. కరెక్ట్ మొదలు అయిపోయింది. అది కూడా ఎక్కువ సేవ వాళ్ళ ఫ్యామిలీ అంతా భాస్కర్ గారికి మేమంతా దానికి గురి చేసాం. అలాగే అశోక్ వాళ్ళ మదరుడ సాయి భక్తుడ చాలా సాయి మనందరికీ మీ అందరికీ తెలియదు. చాలా భక్తుడ ఇక్కడికి వచ్చిన కమిషనర్ గారు కానీ ఎంపీఓ కానీ ఎంపీఓ వచ్చారు. అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చారు. నమస్కారం. గారు సత్యసాయి గారి భజనలు, పద్యాలు, పాటలు వినడం స్వాగతం. మేముగా గ్రామ ప్రజలను వారి చెవులో స్వామివారి భజనలు వినపడేలాగా వారు ప్రోత్సహిస్తూ ఉంటాం. అలాగే మీకు చెప్పకుండా మీకు వినపడుతున్నాయి. మీ అదృష్టమే. తదుపరి మన కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ చైర్మన్ బాలేశ్వర గారు. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు డాక్టర్ రంగారెడ్డి గారు ఒక 45 మంది అనుకుంటాం అంతే. నగరం మొత్తం పంచాయతీ తిరుగుతా ఆ పాటలు ఇంటూ ఉండేవాళ్ళం. మేము నిక్కర వేసుకున్నాం దగ్గర నుంచి ఏదో లేకపోయినాం. కానీ ఒక సందర్భంలో కాలేజీలో కొంచెం ఉద్రిక్తంగా ఉంటే నేను మా స్నేహితుడు ఇద్దరం పుట్టపర్తి వెళ్ళిపోయాం అనుకోకుండా. అక్కడికి వెళ్ళిన తర్వాత గది దొరికింది, భోజనం దొరికింది. ఆ రోజు ఇలాగే ఆయన తిరుగుతూ ఉంటాడు కదా, ఇక్కడ పాదాలు మాకు స్పర్శ జరిగాయి. అది అనన్యమైనటువంటి అవకాశం వారి ఇవ్వటం. ఇక రెండవ సందర్భం, ఒక 8 సంవత్సరాల నుంచి సత్యసాయి గారి సేవలో నేను బ్యాంక్
బెంగళూరు. కిరణ్ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ సాధారణంగా ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా స్వామి చెప్పింది మానవ విలువల గురించి చెప్పారు. అదే సత్యము, ధర్మము, ప్రేమ, అహింస వీటిని పాటిస్తే మానవాళి మనుగడ కూడా ఎంతో బాగుంటుంది అనేది ఆయన జీవితాంతం మనందరికీ బోధించారు. ఆ ప్రబోధనలను ముందుకు తీసుకెళ్లారు కాబట్టి ఈరోజు 150 దేశాలలో వివిధ మతాలకు చెందిన వాళ్ళైనా కానీ ఆయన ఆదరిస్తూ ఉన్నారు, ఆయన విధానాలను అందరూ ఆచరిస్తూ ఉన్నారు. సో మనం ఇక్కడ ఉన్నాము, మన దేశంలో మన రాష్ట్రంలో బాబా గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా బాబా గారి యొక్క మానవ విలువను తీసుకెళ్లి మానవాళి కాపాడి కోరుకుంటూ ఈ అవకాశం ధనాలు తెలుపుకుంటూ నిర్మించుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనేటువంటి స్వామి వారి యొక్క నినాదం సర్వాల వాళ్ళకి కూడా ప్రత్యేకమైన నినాదం సార్. తదుపరి మన తహసీల్దార్ గారు ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడతారు. శ్రీ భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రీతమ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ముత్తుమల అశోక్ సార్ గారికి, వాళ్ళ సోదరులు మరియు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అధికారులకి మరియు సాయి భక్తులకి అందరికీ నా నమస్కారం. భగవాన్ స్పిరిచువల్ లీడర్ ఇది నేను. అందుకే ఆయన స్పిరిచువాలిటీ ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క వర్గానికి సంబంధించింది కాదు కాబట్టి ప్రపంచ దేశాలు ఏ మతాన్ని అవలంబించిన వాళ్ళందరూ ఆయన యొక్క భక్తులుగా ఉంటారు. ఆయన యొక్క బోధనలు ముఖ్యంగా ప్రేమ చాలా ముఖ్యమైనది. మరి అందరికీ సర్వ్ చేయాలంటారు, అవసరమైన వారికి హెల్ప్ చేయాలంటారు, ఎవరిని హత్య చేయదంటారు. ప్రేమ అనేది అన్ని రోగాలకు నివారణ అని చెప్తారు. మానవ సేవయే మాధవ సేవ అని నమ్మిన సాయిబాబా గారు దాన్ని ఆచరణలో చూపించడం కోసం సేవ చేయడంలో భాగంగా అనేక విద్యాలయాలను, వైద్యాలయాలను, ప్రజలకు అవసరమైనటువంటి దాహార్తి తీర్చడానికి అనంతపురం జిల్లాలో అనేక కార్యక్రమాలు నిర్వహించి మానవులకు సేవ చేస్తే అది మాధవునికి సేవ చేసినట్టే అనేది స్వయంగా చేసి చూపించారు. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వం వారు ఆయన్ని స్మరించుకుంటూ ఆయన శత జయంతి దినోత్సవాల నాడు ఒక స్టేట్ ఫంక్షన్ గా చేయమని ఆదేశించి ఉన్నారు. ఇది మనం ప్రతి సంవత్సరం ఆయన స్మరించుకోవడానికి, ఆయన భావాలను వ్యాప్తి చేయడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సాయి సేవ సమితి వారికి కృతజ్ఞతలు తెలుపుతూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. నా రమబాబు గారిని మాట్లాడుతున్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. ఆ పదం కరెక్ట్గా వారి నుంచి ఉద్భవించిందని నమ్ముతూ ఈరోజు ఈ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి గారికి, కృష్ణకిషోర్ రెడ్డి గారికి, ఇతర పెద్దలకు, అధికారులకు, ఇక్కడ విచ్చేసినటువంటి సత్యసాయి సకుటుంబ సపరివార సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి. తో పాటుగా గొంతు తెలపడానికి అవసరమైనటువంటి మంచినీరు ఎప్పటి నుంచో వారి సేవలో భాగంగా ఇవి నిరంతరము దేశ నలుమూలలా అందిస్తున్నారు సత్యసాయి ట్రస్ట్ ద్వారా. బహుశా ప్రపంచంలో ఏ ట్రస్ట్ లేదేమో అనిపిస్తుంది. అంత స్వచ్ఛందంగా, ఎటువంటి ఇది లేకుండా స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. అటువంటి సేవతో పాటుగా నాకు ముఖ్యంగా ఈ వేదిక మీద ఒక విషయం పంచుకుంటున్నాను. సత్యసాయి అంటే ఒక 5 సంవత్సరాల క్రితం వరకు కొంచెం మామూలుగా వెళ్ళేవాడిని, కానీ తర్వాత నుంచి ఆ సేవలో ఉన్నవారన్నా ఇలాంటి ప్రోగ్రాంలకి సత్యసాయి వారికి ఇన్వైట్ చేస్తే రావడం అన్నా నాకు చాలా గౌరవం, చాలా అభిమానంతో వస్తాను సార్. ఎందుకంటే ప్రతి చోట ఫంక్షన్ జరిగితే మన మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందిని పంపిస్తుంటాము. గుడి కావచ్చు, బడి కావచ్చు, మసీదు కావచ్చు, చర్చి కావచ్చు. కానీ ఎంత సేవ చేసినా కూడా
సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో మన పారిశుద్ధ్య సిబ్బందిని పిలిచి బట్టలు పెట్టి భోజనం పెట్టించే వారి సంస్కారానికి మాత్రం చేతులెత్తి మొక్కుతున్నాను సార్. ఈ రోజు కూడా మన పారిశుద్ధ్య సిబ్బందికి ఇక్కడ మీరు చేతుల మీదుగా బట్టల పంపిణీ కార్యక్రమం ఉంది సార్ మధ్యాహ్నం. బట్ అది ఒక సత్యసాయి వారు మాత్రమే చేస్తుంటారు సార్ ప్రతి చోట సార్. మన పారిశుద్ధ్య సైనికులు మాత్రం వారు చూసినంత గౌరవం. అందుకే పుట్టపర్తిలో మన పబ్లిక్ హెల్త్ వర్కర్స్ తో పాటుగా ఫారినర్స్ కూడా స్వచ్ఛందంగా సర్వీస్ చేస్తారు సార్. ఇట్స్ ఏ గ్రేట్ హానర్ సార్. ఆ గౌరవం అనేది వారి వల్ల పొందుతుంది. అందుకే ఆ ప్రార్థించే పెదాల కన్నా సాయం చేసే చేతుల విన్నానే పదం వాడాల్సి వచ్చింది సార్. ఇలాంటి కార్యక్రమానికి పిలిచినందుకు మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఇంకా మంచిగా మెండుగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సత్యసాయి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ సాయిరామ్ సార్. పనిచేస్తున్న బాలశక్తి కార్యక్రమం ద్వారా 93 మందికి బట్టలు ప్రదానం చేస్తా ఉన్నాం. మధ్యాహ్నం 12 గంటలకి మన కమిషనర్ రమణబాబు చేతుల మీదుగా అందజేయడం జరుగుతుంది. అదే థ్యాంక్ యూ సార్. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఓం సాయిరామ్. ఈరోజు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి యొక్క 100వ శత జయంతి ఉత్సవాలని గౌరవ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని నిర్ణయించడం, ఆ కారణంగా ఇక్కడ మనమందరం కూడా ఆ శత జయంతి ఉత్సవాలలో పాల్గొనేటువంటి భాగ్యం కలిగింది. అందుకు మరి ఒకసారి బాబా గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన దర్శించుకునే భాగ్యాన్ని కల్పించినటువంటి సత్యసాయి బాబా వారికి నా మనస్ఫూర్తి ప్రణామాలను తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి గురించి చెప్పాలి అంటే ప్రేమ, దయ, కరుణ, జాలి, ఆధ్యాత్మికత మూర్తి గురించినటువంటి శ్రీ సత్యసాయి బాబా గారి యొక్క ఈ కార్యక్రమాలని మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అంటే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు తన జీవితంలో తన జీవన విధానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని పోయాడో ఆ విధానమే ఆయనని దైవత్వంగా చేసింది. కారణం ఏంటంటే ఆయన మానవ సేవయే మాధవ సేవ అన్నాడు. లవ్ ఆల్ సర్వ్ ఆల్ అన్నాడు ఆయన. ఇవన్నీ కూడా తన జీవితంలో ఆచరించాడు ఆయన. ఎప్పటికి కూడా భగవంతుడు ప్రత్యేకంగా ఉండడు, భగవంతుడు మనలోనే మనలాగానే చేస్తూ ఉంటాడు. కానీ తన యొక్క ప్రతి ఒక్క చర్య ఇతరులకు ఆదర్శవంతంగా ఉండేటువంటి వ్యక్తులు దైవత్వంగా ముందుకు పోవడం జరుగుతుంది. ఆ వ్యక్తే మన యొక్క సత్యసాయి బాబా గారు. పెద్దలు పూజ్యులు పెద్దలు విజయభాస్కర్ రెడ్డి గారు ఇందాక చెప్పారు. వారు 1978లో బెంగళూరులో వారు డిగ్రీ చదివారు. నేను 1980 నుంచి 83 వరకు పుట్టపర్తి ఈశ్వరమ్మ హై స్కూల్లో నేను చదువుకున్నాను. బాబా గారిని అతి దగ్గరగా ప్రతిరోజు చూసేవాడిని. నేను వాసవి సత్రం దగ్గర మా ఇల్లు ఉండేది. అక్కడి నుంచి నేను వచ్చి స్కూల్కి పోయేటప్పుడు పొద్దున్నే దర్శనం ఉంటుంది. 1 లైన్ కానీ 2 లైన్లు కానీ ఉండేది, ఒకటే లైన్ ఉండేది. జనాలు కూడా ఎక్కువ ఉండేవాడు కాదు. అప్పుడు పాదాలకు నమస్కారం చేసుకోవడం, స్కూల్కి వెళ్తాం. గురువారం పూట మా స్కూల్స్ అన్నిటికీ కూడా ప్రత్యేకంగా దర్శనం ఉంటుంది. బాబా గారి దగ్గరికి పిల్లలందరికీ వచ్చి కూర్చుంటాం. అక్కడ వారి యొక్క బోధనలు, వారి యొక్క విధానాలని చూస్తూ పెరిగినటువంటి వ్యక్తులు. ఈరోజు బాబా గారు ఏ విధమైనటువంటి పోకడలతో ముందుకు పోయాడంటే సర్వ మానవాళికి మనం ఎంతో కొంత మనము తోటి మానవుడికి సహాయం చేయాలనేటువంటి విధానాన్ని ఆచరణలో చేసి చూపించాడు. దానికి ఒక ఉదాహరణ ఏమిటంటే 1994 సంవత్సరంలో అప్పటి ఈ దేశ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు పుట్టపర్తికి వచ్చారు. వచ్చిన తర్వాత బాబా గారు చెప్పారు, అక్కడ అనంతపురం జిల్లాలో తీవ్రమైనటువంటి త్రాగునీటి ఎక్కడితో అల్లాడిపోతా ఉంది. నేను
ఈ ప్రాంత వాసుల దాహాన్ని తీర్చాలనుకుంటున్నాను అని అంటే ప్రధానమంత్రి గారు తప్పకుండా స్వామి అంటే దాదాపు 5,340 కిలోమీటర్ల పొడవుతో పైప్ లైన్లు వేసి ఇప్పటికీ 1994 అంటే 31 సంవత్సరాల నుంచి సురక్షితమైన త్రాగునీరు అందిస్తున్నటువంటి సేవా సంస్థ ఏదైనా ఉంది అంటే అది సత్యసాయి సేవా సంస్థని తెలియజేస్తూ ఇటువంటి చర్యల ద్వారా మనిషి ఆలోచనలను ఆచరణలో పెట్టడం ద్వారా మనిషి దేవుడు అవుతాడు. ఆ విధమైనటువంటి వ్యక్తి మన సత్యసాయి బాబా గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాకుండా ఎల్కేజీ నుంచి పీజీ పిహెచ్డి వరకు ఒక నాణ్యమైనటువంటి విద్యను అందించడమే కాకుండా విలువలతో కూడినటువంటి విద్యని, భారతీయ తత్వాన్ని, మన యొక్క హైందవ తత్వాన్ని ఇమిడినటువంటి చదువుని అక్కడ అందిస్తూ ఒక మంచి ఉత్తమ విద్యార్థులని ఈ దేశానికి అందిస్తుంది అక్కడ ఉన్నటువంటి సత్యసాయి యూనివర్సిటీ. ఇదే కాదు, ఈరోజు వారి తల్లి గారు ఈశ్వరమ్మ గారికి ఇచ్చినటువంటి మాట మేరకు పేదవారికి ఉచితమైనటువంటి వైద్యాన్ని అందించడం జరుగుతుంది. సత్యసాయి సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్ అక్కడ ఏర్పాటు చేయడం ద్వారా వారికి వారి తల్లి అని అంటే సత్యసాయి బాబా గారికి అమితమైనటువంటి ప్రేమ మాతృమూర్తి పట్ల ఈ యొక్క ఆమెకు ఇచ్చినటువంటి మాట మేరకు ఈ రోజు అక్కడ ఎంతో మంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడికి వెళ్తే ఇక్కడే లాస్ట్ వెనకాల రాజు ఉన్నాడు, అక్కడ అతనికి గుండె హోల్ ఉన్నది. అక్కడ హోల్ ఉంటే 20 సంవత్సరాలు ఏంటుందో 25 సంవత్సరాలు ఏంటుందో అక్కడికి పోయేటప్పుడు అతను నాకు ఎట్లుంటుందో అని కొంత భయపడ్డాడు. పోయి వచ్చిన తర్వాత రాజులు చెప్పినటువంటి మాట ఏంటంటే, నా కుటుంబ సభ్యులు కానీ, నా భార్య కానీ, నా తల్లిదండ్రులు కానీ అంత ప్రేమగా నన్ను చూసుకొని ఉండిండేమో, నిమిషానికి నన్ను ఎంత ప్రేమగా చూసుకుని ఎదురు ఇక్కడే ఉన్నాడు, రాజులు ఎదురుగానే ఉన్నాడు. ఇది సత్యసాయి అంటే. సాయి అంటే ప్రేమ తత్వం. ఆ ప్రేమ తత్వం అనేటువంటిది మాటలు ఉపన్యాసాలలో కాదు, ఈ యొక్క తత్వం అనేటువంటిది ఆచరణలో చేసి చూపించేదే సత్యసాయి తత్వం అని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. నేను ఇదే కాకుండా అన్నార్థులు వృద్ధులకు అక్కడ వృద్ధ ఆశ్రమాలు ఎంతో చక్కగా అక్కడికి పోతే మనకు కనపడేది ఆధ్యాత్మికత ఉట్టిపడడంతో పాటు ప్రేమతత్వం అనేటువంటిది మనకు ఆ వాతావరణంలోనే కనపడుతుంటుంది. అందుకే అది ప్రశాంతి నిలయం అని పిలిచారు. అక్కడ పోతే మన సర్వ బాధలు తొలగిపోయి అక్కడ ఉన్నంతసేపు ప్రశాంతంగా మనం ఉండగలుగుతాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఏది ఏమైనా కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కానివ్వండి, నిన్న రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు కానివ్వండి, అలాగే ఈ రోజు కూడా స్వామి వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి గారు అక్కడే ఉన్నారు. దానికి కారణం ఏమిటంటే ఈ రాష్ట్రానికి దేశానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి తన జీవితంలో తను ఆచరించినటువంటి విధానాలని మనం ముందుకు తీసుకొని పోవాలంటే ఇటువంటి పెద్ద పర్సనాలిటీస్ అనేటువంటి వాడు అక్కడ పాల్గొనినప్పుడు ఈయన ఎందుకున్నాడు, ఆ యొక్క విధానాల గురించి తెలుసుకుని ఆచరిస్తే ఈ యొక్క రాష్ట్రమే కాదు, ఈ దేశమే కాదు, ఈ రోజు ప్రపంచ దేశాలలో ఇందాక మన వాళ్ళు చెప్తా ఉన్నారు 130-140 దేశాలలో సత్యసాయి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఈ రోజు నా తర్వాత వాడు మా తమ్ముడు కూడా ఐర్లాండ్ దేశంలో సత్యసాయి ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఆ దేశానికి సత్యసాయి యొక్క సేవా సంస్థల ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఈ యొక్క విధానాలు అనేటువంటివి మనం ముందుకు తీసుకొని పోవాలి. ఒకటే మనం గుర్తు పెట్టుకోండి, ఆయన బోధించినటువంటి తత్వాన్ని మనం ఆచరణలో పెడదాం. ఈ రోజు శత జయంతి ఉత్సవాలు అని అంటే మనము ఆయన చేసినటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా ఇక్కడ భజనలు ఒకటే కాదు, ఆ విధానాన్ని ఇక్కడ ఉన్నటువంటి సేవా సమితి సభ్యులను కూడా నేను కోరుతా ఉన్నాను, మీరు ముందుకు తీసుకొని పోవాలని కోరుతా ఉన్నాను. రెండవది, ఈ ప్రాంతంలో సాయి నామస్మరణ మోగేదానికి కానివ్వండి, సాయి తత్వం వెలివిసేదానికి కానివ్వండి, ముఖ్యమైన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. ఒకరు స్వర్గీయ పెద్దలు డాక్టర్ పిసి రంగారెడ్డి గారు, అలాగే పెద్దలు స్వర్గీయ మనకు దప్పిల్ లక్ష్మమ్మ గారు. మమ్మల్ని మేము 1979-80లో సాయి డివోటీస్ గా మా తల్లి గారు ఉన్నప్పుడు వారి ద్వారా తెలుసుకొని నా మాతృమూర్తితో పాటు మా తండ్రి గారు మా కుటుంబ సభ్యులందరూ కూడా 79 నుంచి సాయి భక్తులుగా ఉన్నాం. మేము ఈ రోజుకి కూడా ఎంతో ఆనందమైన పేరు వింటే మాకు ఇప్పటికి కూడా నా ఇల్లు పుట్టబడుతులో ఉంది. నాకు వాసవి సత్రం ఎదురుగా
నా యొక్క అపార్ట్మెంట్, నాకు ఇప్పటికి కూడా అక్కడ ఇల్లు ఉంది. నాకు ఏది ఏమైనా వారి పేర్లు ఎందుకు చెప్పానంటే నాకు తెలియజేస్తూ, ఈ ప్రాంతంలోనే నగర సంకీర్తన ఇట్లా పోయి క్లబ్ రోడ్ లో వస్తుంటుంది. నేను చూస్తూ ఉండేవాడిని రెగ్యులర్ గా. అప్పుడు వెళ్ళేవారు. ఇప్పుడు మీరు కాశీశ్వరరావు గారు చెప్తా ఉన్నారు, గురువారం ఆదివారం అని చెప్తా ఉన్నారు. గతంలో ప్రతిరోజు నగర సంకీర్తన ఉన్నది. ఇప్పుడు 2 రోజులు దయా, గాలి, కరుణని ఇతరులకు మనము ఎంతసేపు ఉన్నా కూడా లవ్ ఆల్ సర్వాల్ అనేటువంటి విధానాన్ని ముందుకు తీసుకొని పోవాలని కోరుకుంటూ, సత్యసాయి సేవా సమితి కన్వీనర్ గారైనటువంటి అనంతరామయ్య గారికి, కాశీశ్వరరావు గారికి, ఇక్కడ పెద్దలందరూ ఒక్కొక్కరి పేరు అందరికి తెలిసినటువంటి వ్యక్తులే. మళ్ళా సాయి రూపంలో మాకు కనపడుతున్నటువంటి వ్యక్తులుగా మిమ్మల్ని అందరినీ మేము భావిస్తూ, మిమ్మల్ని అందరినీ కలుసుకునేటువంటి అదృష్టాన్ని ఇచ్చినటువంటి సాయి బాబా స్వామి వారికి కూడా నా యొక్క ప్రణామాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. కూడా చూచా తప్పకుండా పాటిస్తా ఉన్నాం. మరి అందులో భాగంగా ఒక 2010వ సంవత్సరంలో 47 మందిని వృద్ధులను అమృత కలశాల పంపిణీ అనే కార్యక్రమంలో ప్రతి నెల ఒక 10 కేజీల బియ్యం, కందిపప్పు, చింతపండు ఇవన్నీ తీసుకెళ్లి 2 ఫ్రూట్స్ తీసుకొచ్చి వాళ్ళ గ్రామాలకు తీసుకెళ్ళేయడమే కాకుండా ప్రతి నెల 23వ తారీఖు మందిరంలో కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఆ రోజు సెలెక్ట్ చేసినప్పుడు ఏం చెప్పారంటే, వీళ్ళు జీవించి ఉన్నంత వరకు అని చెప్పేసి స్వామి తరఫున మనం వాళ్ళకి వాగ్దానం చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఇప్పుడు 46 మంది కాదు, ఇప్పుడు 11 మంది ఉన్నారు సార్. మరి 35 మంది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ నెల మేము అమృత కలశాన్ని ఇచ్చేవాళ్ళు వస్తాం. నెక్స్ట్ మంత్ వచ్చినప్పటికి భగవంతుల్లో వాళ్ళు ఐక్యమైంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి రుగ్మతలు లేకుండా స్వామి ఇచ్చిన ప్రసాదంతో జీవించి సుఖమైన జీవనాన్ని సాగించి భగవంతుడి దగ్గర చేయడం జరిగింది. అందులో భాగంగా మీ చేతులు కూడా ఈరోజు ఒక 11 మంది ఉన్నారు సార్. ఇవాళ ఆ అమృత కలశాల పంపిణీ చేయవలసిందిగా విజ్ఞప్తి సార్. करुणा सागरी शैलकुमारी कृपाकरी श्री कामेश्वरी। 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 आनंद भैरवी अच्युत सोदरी। आनंद भैरवी अच्युत सोदरी। पट्टी निवासिनी परात्परी। पट्टी निवासिनी परात्परी। आनंद भैरवी अच्युत सोदरी। आनंद भैरवी अच्युत सोदरी। पट्टी निवासिनी परात्परी। पट्टी निवासिनी परात्परी। करुणा सागरी शैलकुमारी कृपाकरी श्री कामेश्वरी। करुणा सागरी शैलकुमारी कृपाकरी श्री कामेश्वरी। करुणा सागरी शैलकुमारी। आनंद भैरवी अच्युत सोदरी। पट्टी निवासिनी परात्परी। पट्टी निवासिनी परात्परी। करुणा सागरी शैलकुमारी कृपाकरी श्री कामेश्वरी। 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 आनंद भैरवी अच्युत सोदरी। आनंद भैरवी अच्युत सोदरी। पट्टी निवासिनी परात्परी। पट्टी निवास
వాసిని పరాత్పరి ఆనంద భైరవి అచ్యుత సోదరి ఆనంద భైరవి అచ్యుత సోదరి పత్తి నివాసిని పరాత్పరి పత్తి నివాసిని పరాత్పరి కరుణా సాగరి శైలకుమారి కృపాకరి శ్రీ కామేశ్వరి. అందరికీ నమస్కారం. ఓం సాయిరామ్. ప్రేమ, దయ, జాలి, కరుణ కలిగి ఉండడం అనేటువంటి విషయాన్ని చెప్పడమే కాకుండా ఆచరణలో చేసి చూపించినటువంటి వ్యక్తి శ్రీ సత్యసాయి బాబా వారి స్వామివారు. ఆయన ఒక మాట చెప్తూ ఉండేవారు, లవ్ ఆల్ సర్వ్ ఆల్. తన జీవితంలో తను ఆచరించినటువంటి విధానాలే ఆయనని ఈరోజు దేవుడిగా ఈరోజు కోట్లాది మంది హృదయాల్లో స్వామివారు నిలిచిపోవడం జరిగింది. సత్యసాయి బాబా వారి యొక్క 100వ శత జయంతి ఉత్సవాలని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా నిర్వహించాలని చేయడం అనంటే కోట్లాది మంది యొక్క భక్తులని ఈరోజు వారి యొక్క మనోభావాన్ని గుర్తించడమే కాకుండా స్వామివారి పట్ల తనకున్నటువంటి భక్తిని ఈరోజు ఆయన నిరూపించుకోవడం జరిగింది. ఏది ఏమైనా కూడా బాబావారి జీవితంలో చేసినటువంటి ప్రతి చర్య సర్వమానవాళికి మేలు చేసేటువంటి విధంగా ముందుకు తీసుకుపోయారు. అనంతపురం జిల్లాలో 1994వ సంవత్సరంలో ఆనాడు ప్రధాని పివి నరసింహారావు గారు పుట్టపర్తికి వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజలకి దాహార్తి తీర్చేదానికి నేను సత్యసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నేను ముందుకు పోతానని బాబావారు ప్రధానమంత్రి గారిని కోరడం, తప్పకుండా ప్రజలకు మీరు చేసేటువంటి ఏదైతే మీ మార్గమే కాదు మీ చేష్టలు కూడా ప్రజలకు హితోధికంగా ఉపయోగపడితే మీరు తప్పకుండా ముందుకు వెళ్ళమని ప్రధానమంత్రి గారు ఆ రోజు వారి యొక్క దీనితో ముందుకు వెళ్ళడం, ఈరోజు 5,300 కిలోమీటర్ల పొడవుతో పైప్లైన్ వేసి కొన్ని వేలాది గ్రామాలకి అనంతపురం జిల్లాలో కరువు పీడిత ప్రాంతమైన అనంతపురం జిల్లాలో ఆహార్తిని తీర్చారు. ఇదే కాకుండా మనకి కేజీ నుంచి పీజీ వరకు పిహెచ్డి వరకు ఉచితమైనటువంటి విద్యను అందించడంతో పాటు విలువలతో కూడినటువంటి విద్య, భారతీయ తత్వాన్ని ప్రపంచ తత్వాన్ని తెలియజేసేటువంటి విద్యని అందించి ఒక మంచి ఉత్తమ విద్యార్థులని సమాజానికి అందించేటువంటి ఈ సత్యసాయి యొక్క యూనివర్సిటీ. ఇదే కాకుండా తల్లి గారికి ఇచ్చినటువంటి వారి మాతృమూర్తి గారికి ఇచ్చినటువంటి మాట మేరకు పేదవారికి ఉచిత వైద్యాన్ని అందిస్తూ కార్పొరేట్ వైద్యాన్ని పేదవారికి అందిస్తున్నటువంటి ఏదైనా ఈ దేశంలో ఉందంటే అది సత్యసాయి వారి యొక్క ఆధ్వర్యంలో నడుపుతున్న సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్. అన్నార్థులకి, వృద్ధులకి అక్కడ వృద్ధాశ్రమాలే కాకుండా ఎన్నో విధాలుగా ఈరోజు సత్యసాయి తత్వము, ప్రేమ తత్వాన్ని ఈరోజు ప్రపంచం అందరూ కూడా గుర్తించేలాగా దాదాపు 140 దేశాలలో సత్యసాయి ట్రస్ట్లో వారు ఈ యొక్క విధానాన్ని ముందుకు తీసుకొని పోవడం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా మనందరము సత్యసాయి బాబా స్వామి శ్రీ భగవాన్ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా మనము గుర్తు పెట్టుకోవాలి. ఆయన చూపించినటువంటి మార్గం ఏదైతే ఉందో, ఏదైతే మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి దీనిని మనం ముందుకు తీసుకొని పోవాలని కోరుకుంటూ మరి ఒక్కసారి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటాను. వస్తా ఉన్నాను తర్వాత నాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేను కాఫీ ఏమైనా తెచ్చారా? కాఫీ ఉన్నాయా? ఇతను బ్యాక్ నుంచి బయటకు రావడం లేదు. प्रेम प्रवाहिनी, ये प्रेम प्रवाहिनी, ये प्रेम
प्रवाहिनी ये प्रेम प्रवाहिनी दिव्य प्रेम का लिए संदेश आई साई की वाहिनी ये प्रेम प्रवाहिनी ये प्रेम प्रवाहिनी श्री सत्य साई प्रेम प्रवाहिनी श्री सत्य साई प्रेम प्रवाहिनी एक ही जाति मानवता की एक ही भाषा है वो हृदय की एक ही जाति मानवता की एक ही भाषा है वो हृदय की एक धर्म प्रेम का मानो एक धर्म प्रेम का मानो एक ईश्वर सब में जानो ये सरल संदेशा लाई साई की वाहिनी ये साई की वाहिनी श्री सत्य साई प्रेम प्रवाहिनी नर्मदा सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु कावेरी तुंगभद्रा च पृष्ठवेणी च गौतमी भागीरथी च विख्याता पंचगंगा प्रकीर्तिताकम् आयान्तु श्री साई गणपति पूजार्थं मम दुःखस्य कारकः कलशोदकेन देवम् आत्मानं पूजा द्रव्याన్ని సంప్రోక్ష మూడు సార్లు ఆ కలశంలో ఆ పుష్పంతోటి అలా కలియబెట్టండి గంగా గోదావరి యమున సరస్వతి నదులన్నీ వచ్చి ఈ కలశంలో చేరాలని భావనతోటి మీరు మనసులో అనుకొని మూడు సార్లు తిప్పండి అట్లా తిప్పిన తర్వాత అన్నిటి మీద అలా సంరక్షించండి ఆదా శ్రీ సత్యసాయి పాదుకా అష్టోత్తర శతనామావళి పూజ ఓం శ్రీ మహాగణాధిపతియే నమః జానపతియే నమః ఆసనం సమర్పయామి మంత్ర ప్రాణ ప్రతిష్ఠ చేయాలి స్వామికి ఓం అసురీతే పునర్మాసో చక్షుః ప్రణో ప్రాణవినో దేవి భోగం జ్యోత్పశ్యేమ సూర్యముచ్చరంతమన్మతే మృడయాన స్మర్తి అమృతమయ ప్రాణ అమృతమాపగా ప్రాణానేవ హృదయస్థానముపపోయతే ఓం శ్రీ మహాగణాధిపతి నమః ప్రాణ ప్రతిష్ఠాపనం కరిస్తే ఆ పూజ చేసుకోండి కొన్ని అక్షంతలు గణపతి మీద వేసి నమస్కారం చేసుకోండి సరే నాకు పాల ప్యాకెట్ తెప్పియాలా తెప్పించిందా ఏమమ్మ చూడండి ఓం శ్రీ మహాగణాధిపతి నమః అస్తయో అర్ఘ్యం సమర్పయామి ఓం శ్రీ మహాగణాధిపతి నమః శుద్ధోదక స్నానం సమర్పయామి శుద్ధోదక స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి ఓం శ్రీ మహాగణాధిపతి నమః ఓం శ్రీ మహాగణాధిపతి నమః యజ్ఞోపవీతం సమర్పయామి యజ్ఞోపవీతాన్ని దండగా వేసేది రెండు ఉంటాయి నీ చేతిలోనే రెండు ఉంటాయి ఒకటి గంధం దారేయామి గంధం చిలకరించండి ఉంగరం వేలుతో ఓం శ్రీ మహాగణాధిపతి నమః కుంకుమం సమర్పయామి కుంకుమ వేయండి చక్కెర ఎక్కడ లేవు तेरे रंगै दुष्टो आगुं सस्तनोभिः विषयमदेव हितैरायुगुं स्वस्ति न इन्द्रो वृद्धस्रवागं स्वस्ति न पूषा विश्ववेदागं स्वस्ति न साक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं घट्टासि त्वमेव केवलं दत्तासि त्वमेव केवलं घट्टासि त्वमेव सर्वं कल्विदं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यं कृतं वस्मि सत्यं वस्मि अवत्वं माम् अवतारम् अवस्पृहोतारम् अवदातारम् अवदातारम् अवानुजानम् अवशिष्यम् अवपश्चात्तात् अवपुरस्तात् अवोत्तरात् अवदक्षिणात् अवचोर्वात् अवाधरात् सर्वतो मां पाहि पाहि समन्तात् त्वं वाग्मयत्वं चिन्मयः त्वमानन्दमयत्वं ब्रह्ममयः त्वं सच्चिदानन्दाद्वितीयोऽसि तु कल्पवेसि मतम् वनस्पतये भवन्ति वैनानानन्दै सवितमागे सर्वदेवानां भूपोयं
లేకపోతే సాధ్యం త్రివత్తి సంయుక్తం వజ్ఞాయోతం ప్రేమ కృపాణాంగదీపం త్రైలోక్య విలాపకం భట్టాదీపం ప్రేక్షామి దేవాయ పరమాత్మనే కాయిమాం నరకాత్కోరాం. రెండు చెప్పలు రెండు భక్తి. ఓం భూర్భువస్వగారత్వరితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నో ప్రచోదయాత్. ఓం ప్రాణాయ స్వగా ఓం అపానాయ స్వగా ఓం వ్యానాయ స్వగా ఓం ఉదానాయ స్వగా. ఓం భూమి పరై సగర్పూరై నాగవల్లి లలితం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. దర్శనంలో స్వామి చూపించి అక్కడ వదులుకోండి. సాయిరామ్ మీరు ఏంటి అయ్యి మామూలుగా ముగ్గురు పట్టుకొని తిప్పాడు. ఓం హిరణ్యపాత్రం మదోపూర్ణం దదాతి మదవ్యోపానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదేవ యజమాన ఆయుష్యేజో దదాతి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఉత్తర నీరాజనం సమర్పయామి. ఒక డ్రాప్ పెట్టి అక్కడ స్వామికి చూపించండి. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. జై బలో శ్రీ గణేష్ మహారాజ్ కి. ఓం తత్పురుష యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రదర్శంతి. ప్రదక్షిణ పదే పదే ప్రాప్తోహం ప్రాప్త కర్మాణం ప్రాప్తాత్మా ప్రాప్త బృందవ. రాణిమాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారి. వేసుకోండి. ఖచ్చితంగా తీసుకోండి. ఎక్కువ తీసుకోండి. తీసుకోండి. క్రియాహీనం భక్తిహీనం గణాధిపాం యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యానవాగణాది. క్రియాహీనం భక్తిహీనం గణాధిపాం యత్పూజితం మయా దేవ. షోడశోపచార పూజా భగవాన్ శ్రీ మహాగణాధి. ఏకం నిత్యం విమలతం సర్వదే సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సత్యసాయీశ మేళే. ఓం శ్రీ సాయి జగదీశ్వరాత్ భగవతో విష్ణుస్తదా శంకర వాగ్దేవ్యాచ్చ సమీరనాథ వీర వీరజ్ఞే భోస్వాసవాన్ దేవ్యోభ్యభ్య పరేభ్యో ఏకవజ్రాయజ్ఞతల్పం లభ్యతే తత్సర్వం తదవాప్యతే భూల్భవాన్ తత్సర్వదేవాత్మకః. ఓం నమః ప్రణవార్థాయ. ధ్యానామి ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహనం చేస్తున్నాం స్వామిని. ఈశ్వరాంబ సుత శ్రీమణగచ్చ పితామహ విష్ణు మహాదేవ సత్యసాయి నమో నమః. శ్రీ సత్యసాయీశ్వర స్వామినే నమః. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. స్వామి వచ్చారు, ఆవాహనం చేశాము. స్వామి వచ్చారు. స్వామి ఎక్కడ కూర్చోవాలి అందుకని సింహాసనం ఏర్పాటు చేసుకున్నాము. సింహాసనం త్రిసత్యనిత్య సద్ధర్మ శాంతిరత్న ప్రదీపక సింహాసనం గృహానేయం సత్యసాయి నమో నమః. శ్రీ సత్యసాయి స్వామినే నమః. నవరత్న మృదు సింహాసనం సమర్పయామి. అపీతం భవే. ఇక్కడ కొంతమంది అక్కడ కొంతమంది. నవరత్న మృదు సింహాసనం సమర్పయామి. సత్యదేవ పరబ్రహ్మ సర్వధర్మ ప్రబోధక వాద్య ప్రభో గృహానేయం సత్యసాయి నమో నమః. శ్రీ సత్యసాయీశ్వర నమో నమః. సత్యసాయీశ్వర స్వామినే నమః. పాదయో పాద్యం సమర్పయామి. అర్ఘ్యంలో అర్ఘ్యం సమర్పయామి. కొద్ది గొప్ప నీళ్ళేమా ఇంకొక మీకే దేవదేవ జగన్నాథ మొత్తం వేసేయండి. దేవదేవ జగన్నాథ ప్రేమామృత స్వామి అక్కడ పెట్టుకొని కొద్ది కొద్ది వేయండి. మళ్ళీ తీసి మళ్ళీ కలిసిపోతాయి కాబట్టి కొద్ది వేయండి. మళ్ళీ తీసి మళ్ళీ ఓం శాంతి శాంతి శాంతి. అత పురుషో వై నారాయణో కామేత ప్రజా సుందేతి నారాయణాత్ ప్రాణో జాయతే మనో సర్వేంద్రియాణ్యకం వాయు జ్యోతిరాపో పృథ్వీ విశ్వస్య ధారి నారాయణాత్ బ్రహ్మ జాయతే నారాయణాత్ రుద్రో జాయతే నారాయణాత్ ఇంద్రో జాయతే నారాయణాత్ ప్రజాపతయో ప్రజాయంతే నారాయణాత్ వాదశాదిత్య
रुद्रावस्वस्सर्वान् शब्दागुं श्रीनारायणादेव समुत्पद्यन्ते नारायणे प्रवर्तन्ते नारायणे प्रलीयन्ते ओम अदलितो नारायणः ब्रह्मा नारायणः शिवस्य नारायणः क्षत्रस्य नारायणः जावा पृथिव्योच्च नारायणः कालस्य नारायणः मुक्तामुच्यते योगी जन्म संसार वन्दना ओम नमो नारायणाय इति मन्त्रोपासकः वैकुण्ठभुवनलोकं गमिष्यति तदिदं परपुण्डरीकं विज्ञानगणं तस्मात् तदिदावन्मात्रं ब्रह्मण्यो देवकी पुत्रो ब्रह्मण्यो मधुसूदनं सर्वभूतस्थमेकं नारायणं कारणरूपमकारपरब्रह्मम् एतद् योजिते प्रातरक्रियाणो रात्रिकृतं पापं नाशयति सायमदेयानं दिवसकृतं पापं नाशयति माध्यन्दिनमादित्याभिमुखो देयानो पञ्चवातकोपवातकः प्रमुच्यते सर्ववेद स्तर्वाशन्तमय गिरिशन्ताभिजागदेवी आंशं गिरिशन्तगत्ते विपश्यत्तवे शिवां गिरित्रतां गुरुमाधिवंशी पुरुषञ्जगत् शिवेन वचसात्पादिशाच्चावधामते यदानौ सर्वविजगत् यस्मकं सुमना असदद्योजदर्वक्ता प्रतिमोदयोभिषकम् अयेमुच्यतमः प्रमुच्यधर्मरत्वम् उपयोराग्नियोज्यां याचते अक्लैशो परातो भगवो पावतस्तदनुस्तोकं सहस्राक्षसेदेशुदे विशेषशल्यानां मुखाशिवोणं सुमना भव इत्यं धनुं कपन्दिनो शल्यवानवाकुमुदनेशन्नतेजवापुरश्चरिचेमिके याते हेते मेरुष्टमगते बभूते धर्मसि नमो रुद्रेभ्यो पृथिव्यां ये हेन्तरिक्षे ये दिवि येषामन्नं वातो पश्चिमशवत्तेभ्यो दश प्राचीदश दक्षिणादश प्रतीचेदशोदेचेदं शोद्वास्तेव भुवना विवेश तस्मै रुद्राय नमोऽस्तु नमो अस्तु एते सहस्रमहितं पाशामृत्यो मध्याय गन्तवे श्री सत्य साई प्रेम प्रवाहिनी चाहे मुस्लिम हिंदू ईसाई सच्चे पंथी बनो कहे साई चाहे मुस्लिम हिंदू ईसाई सच्चे पंथी बनो कहे साई एक ही मंजिल है हर पथ की एक ही मंजिल है हर पथ की प्रेम ही राह उस मंजिल की ये प्रेम संदेशा लाई साई की वाहिनी ये साई की वाहिनी श्री सत्य साई प्रेम प्रवाहिनी श्री सत्य साई प्रेम प्रवाहिनी प्रेम करो ना अगर तुम सबसे झूठा प्रेम है तेरा रब से శతవర్ష జయంతి శతవర్ష జన్మదిన రోజున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ మున్సిపల్ వర్కర్స్కి బట్టలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి మన మున్సిపల్ కమిషనర్ రమణబాబు గారిని వేదికగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మన గిద్దలూరు వాసవి అలాగే గిద్దలూరు వాసవి కన్యా కార్పొరేషన్ దేవస్థానం ప్రెసిడెంట్ రంగ సత్యనారాయణ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. చేసినటువంటి మానవ సేవ అతీతమైంది. ఆయన పుట్టపర్తి గ్రామంలో ఉంటూ అనంతపురం దగ్గర ఉన్నటువంటి 3 జిల్లాలకి దాహార్తిని తీర్చాడు. అంటే అక్కడ వర్షాలు పడేవి కావు, ఎండలు అధికంగా ఉండేవి, తాగేందుకు మంచినీళ్ళు కూడా ఉండేవి కావు. దాహమో రామచంద్రాన్ని అరుస్తూ ఎక్కడో మైళ్ళ దూరం నుంచి మంచినీళ్ళు తెచ్చుకొని తాగుతూ జీవనం గడిపేవారు. అలాంటి సందర్భంలో వాళ్ళ అమ్మ కోరింది సత్యసాయిబాబా.
ఆయన భగవంతుని అవతారంగా ప్రకటించుకున్న తర్వాత స్వామి మన ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఈ ప్రాంత ప్రజలకు దాహార్తి తీసాల్సిన బాధ్యత నీ మీద ఉంది అని చెప్తే ఆయన కొన్ని కోట్ల రూపాయలు తన సొంత ఖర్చులతో సంస్థ నిధులతో అక్కడ ఉండేటువంటి అనంతపురం చుట్టుపక్కల ఉన్నటువంటి 3 జిల్లాలకి ప్రతి ఇంటింటికి మంచినీటి సౌకర్యం కల్పించాడు. 1994 నుంచి ఇప్పటి వరకు 30 సంవత్సరాల నుంచి అలాగే కొనసాగుతుంది. ఆ మంచినీటిని ఈ సత్యసాయి సేవా సంస్థ వారే ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. క్రమశిక్షణగా క్రమ పద్ధతిలో అన్ని ఇళ్లకు మంచినీరు అందజేయడం జరుగుతూ ఉంది. మరి స్వామివారి సేవా తత్పరత ఎలా అంటే వాళ్ళ అమ్మ ఈశ్వరబాబు మీద స్వామివారికి చాలా ప్రేమ. ఆమె మాట అంటే కాదనడు. ఆమె ఒకసారి ఆ గ్రామంలో పేదలు ఉన్నారు, చదువుకోవడానికి ఎక్కడో చాలా దూరం వెళ్ళి చదువుకున్నారు, అంతంత మాత్రం చదువులే, మరి వారికి సరైనటువంటి విద్యను అందించడానికి అవకాశం ఉందా అని చెప్పేసి కోరుకుంటే స్వామివారు ఆ ప్రాంతంలో పుట్టపర్తిలో పాఠశాలలు నెలకొల్పాడు. ఈ ప్రస్తుతం పాఠశాలతో పాటు కళాశాలలు, యూనివర్సిటీ కూడా నెలకొల్పడం జరిగింది. మరి వారందరి న్యాయం చేస్తారు, ఒక్క రూపాయి కూడా మీ దగ్గర తీసుకోరు. మరి అక్కడ వచ్చినటువంటి పేషెంట్లకు ఉచిత సౌకర్యాలు కూడా అందజేస్తారు, భోజనం అందజేస్తారు. వాళ్ళకు కావాల్సినటువంటి మందులు అయితేనేమి, ఆపరేషన్లు అయితేనేమి ఉచితంగా దగ్గరుండి మా సత్యసాయి సేవకు ఎంత గొప్పవాడైనా సరే సేవకు వచ్చిన తర్వాత ఎంత తక్కువ వాడికైనా ఎంత ఎక్కువ వాడికైనా అక్కడ నిత్యము సేవ చేస్తూనే ఉంటారు. అలా విద్య పైన, వైద్యం పైన, మంచినీటి పైన. అంతేకాకుండా మనకు కొద్దిగా డబ్బు ఉంది, మనకు హోదా ఉంది, అలాగే మనకు అవకాశం ఉందంటే అన్ని దేశాలు తిరిగి వచ్చి అన్ని దేశాల్లో తిరిగి మా ప్రజలను ఆకట్టుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఇక్కడే ఉంటా, నా కోసం అందరూ ఇక్కడికి వస్తుంటే నేను ఎక్కడికో వాళ్ళ కోసం ఓడలేను అని చెప్పేసి స్వామివారు పుట్టపట్టుకొని ఉంటూ ప్రజలందరినీ వారికి కావాల్సిన సౌకర్యాలను అందజేస్తూ దాదాపు ప్రపంచంలో ఉండే 140 దేశాల నుండి భక్తులు నెలల పాటు అక్కడ స్వామివారి సేవ చేసుకుంటూ ఉంటారు. ఊరిగా భజన చేసుకోవడానికి సేవ చేయడానికి వస్తారు. వాళ్ళు సేవ అంటే టాయిలెట్స్ పెడతారు. మీరు లేకపోతే దేశం గ్రామంలో బజార్లు శుభ్రంగా ఉండవు, మీకు ఎంత జీతాలు ఇచ్చినా తక్కువే. అది మాకు అది గుర్తించారు. మరి మిమ్మల్ని మోదీ గారు కూడా గౌరవించారు. ఒకసారి ఒకప్పుడు కాళ్ళు గడిగి మీకు సత్కారం కూడా చేయడం జరిగింది ఈ మున్సిపల్ స్కావెంజర్స్. మరి అంత గొప్ప మనసు ఉంది. అలాంటి గొప్ప మనసున్న మీకు గ్రామ ప్రజలందరికీ సేవ చేసినప్పుడు మీకు సహకరించాల్సిన బాధ్యత గ్రామ ప్రజలపైన మరియు సత్యసాయి సేవా సంస్థ పైన ఉంది. కాబట్టి మేము ఈ సత్యసాయి బాబా వారి 100వ వర్ష జన్మదిన సందర్భంగా మీ అందరికీ కూడా మున్సిపాలిటీలో ఉండేటువంటి స్కావెంజర్స్ అందరికీ కూడా ఉచితంగా బట్టలు అందజేయడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ కార్యక్రమాన్ని మేము అడిగిన వెంటనే మీ కమిషనర్ గారు ఒప్పుకోవడం, ఇక్కడికి పంపడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ కార్యక్రమంలో మీకు ఇచ్చినటువంటి బట్టలు తీసుకొని ఆనందంగా మీరు సంతోషపడతారని చెప్పేసి మరి అయిపోయిన తర్వాత ఇక్కడ అందరూ కూడా మంచి భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి ఈ సందర్భాన్ని 1926 నవంబర్ 23వ తారీఖున జన్మించి ఇప్పుడు 100వ వర్ష జన్మదినోత్సవ వేడుకలు అత్యంత గణనీయంగా 140 దేశాలకు పైగా అన్ని దేశాలలో ఉన్న భక్తులు చాలా గొప్పగా చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా పుట్టపర్తికి వచ్చి విచ్చేసి స్వామి గారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అలాగే మన యొక్క రాష్ట్రపతి ముర్ము గారు కూడా
ద్రౌపది ముర్ము గారు కూడా వచ్చి నిన్న బాబా సమాధి దగ్గర అందరికీ సేవే దైవమే సేవ. మనకు కావాల్సింది ప్రతి ఒక్కరికి కానీ వైద్యులు ఫ్రీగా మీరు ఆశ్చర్యపోతారు. మనం ఒక హాస్పిటల్స్కి వెళ్తే లోపలికి వచ్చిన తర్వాత ఎంతమందిని కలవడము చేయడము, ఈ మందులు తీసుకోవాలా, అక్కడ తీసుకోవాలా, ఏ టెస్ట్ చేయాలనేది చేస్తూ ఉంటాం మనం ఇక్కడ ఆసుపత్రిలో. అక్కడ అలా కాదు. మీరు ఒక్కసారి అడ్మిషన్ చేసి వదిలేస్తే ఆ పేషెంట్ను మీరు ఇంకా చూసుకోవాల్సిన పని లేదు. కంప్లీట్గా మన వాలంటీర్లే ఉంటారు సత్యసాయి సేవా సమితి నుంచి, వాళ్ళే మొత్తం చూసుకుంటారు. బాగా అయిన తర్వాత వారం కానీ 10 రోజులు కానీ 2 వారాలు అయిన తర్వాత అలాగే పేషెంట్ చక్కగా నడిపించుకొని వచ్చి తీసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అంతవరకు మందులు కానీ ఏవి అన్నీ కూడా ఫ్రీగానే మొత్తం. ఎంత ఖర్చైనా లక్షల ఖర్చైనా కానీ సమితి భరిస్తుంది. తర్వాత మీరు అనుకోవచ్చు ఇవన్నీ ఇంత ఖర్చులు ఎలాగిస్తాం, మేము చందాలకు ఎక్కడికి వెళ్ళము, ఈ ఊరిలో ఎవరిని చందాలు వసూలు చేసుకో, మేము ఎంతమంది ఉన్నాము 30 మంది 40 మంది 50 మంది మేమేమో చందాలు వేసుకొని మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాము. కాబట్టి ఇదేదో మాకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఆదాయం కానీ ఇంకోటి ఏముండవు, ఫండ్స్ ఏముండవు. అందుకని మీరు కూడా సంతోషంతో చాలా కష్టపడి పనిచేస్తారు. వీళ్ళు మిమ్మల్ని గుర్తించుకొని ఈరోజు సమితి వారు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించి మీ అందరికీ కూడా బట్టలు ఇవ్వడం అనేది ఇది 2వసారి నాకు తెలిసినంతవరకు. అంతకుముందు ఏమైనా ఇచ్చారో నాకు తెలియదు, 2వసారి. కాబట్టి మీరు కూడా సంతోషంగా తీసుకొని మీరు కూడా క్రమశిక్షణతో అందరికీ సేవ చేయాలి, మానవ సేవే మాధవ సేవ అనే లక్ష్యంతో పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు, కమిషనర్ గారికి, మిగతా మా సమితి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై సాయిరామ్. అలాగే మా కన్వీనర్ అనంతరామయ్య గారు మాట్లాడుతున్నారు.